కరీంనగర్ జిల్లాలో విష జ్వరాలతో జనం వణికిపోతున్నారు. పల్లె పట్నం అన్న తేడా లేకుండా ప్రజలు విష జ్వరాలతో బాధపడుతున్నారు. వైరల్ ఫీవర్స్ కు తోడు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ప్రజలపై దండయాత్ర చేస్తున్నాయి. దీంతో రోగులు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. ఆసుపత్రుల్లో బెడ్లు రోగులతో నిండిపోయిన పరిస్థితి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. విషజ్వరాలు ప్రబలంతో రోజు రోజు జ్వర పీడితుల సంఖ్య పెరుగుతుంది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రం జ్వర పీడితులతో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోజు వందలాది మంది పేషెంట్లు వచ్చి తమ ఆరోగ్యాన్ని చూపించుకుంటున్నారు. అదేవిధంగా ఇన్ పేషెంట్గా వేలాది మంది వస్తున్నారు. అదే అవుట్ పేషెంట్గా కూడా అదే స్థాయిలో కొనసాగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాత్రం రోజు రోజుకు మాత్రం జ్వర పీడితుల సంఖ్య మాత్రం పెరుగుతుంది. ఒకసారి ఎట్లాంటి పరిస్థితి ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అందుబాటులో కరీంనగర్ సూపరింటెండెంట్ వీరారెడ్డి ఉన్నారు. ఎట్లా ఉన్నారు సార్ పరిస్థితి? జ్వరాలు రోజు రోజు విజృంభిస్తున్నాయి. ఈ ఇన్ పేషెంట్ ఎంతమంది వస్తున్నారు, అవుట్ పేషెంట్గా ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మనకి రెయినీ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఓపీ కూడా డైలీ ఒక 300-400 పెరిగింది. మనకి ఎప్పుడు రెగ్యులర్గా 800-900 ఉండేవాళ్ళు ఇప్పుడు 1200-1300 నోట్ అవుతుంది. ఐపీ విషయానికి వస్తే మనకి అరౌండ్ 400 అడ్మిషన్స్ ఉంటాయి. ఈ టైంలో మాత్రం 500 వరకు టచ్ అయినాయి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఆర్ ఫీవర్ కేసెస్. కానీ ఫీవర్స్ అంతా డెంగ్యూ కానీ మలేరియా కానీ అట్లాంటి కేసెస్ ఎక్కువ నోట్ అవ్వట్లేదు. మామూలు జ్వరాలే వస్తున్నాయి. 2-3 రోజులు ఉన్న తర్వాత ట్రీట్మెంట్ తీసుకొని నార్మల్గా డిశ్చార్జ్ అయిపోతుంది. ఎవరికి వారు సొంతంగా కూడా ట్రీట్మెంట్ చేసుకున్న పరిస్థితి. జ్వరాలు వచ్చిందంటే వారి సొంత సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకున్నారు. అటువంటి వారికి ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఏ ఫీవర్ అయినా సరే ముందు డాక్టర్ గారి సలహా తీసుకోకుండా ఏది సొంతగా మెడికేషన్ తీసుకోవద్దు. మేము చెప్పే మనవి అదే పేషెంట్స్కి. ప్రజలు కూడా ఏ ఫీవర్ అయినా భయపడాల్సిన విషయం లేదు. కానీ అట్లనే ఫీవర్ని మనం అట్లా నెగ్లెక్ట్ చేయకుండా తగిన సమయంలో కనుక డాక్టర్ని సంప్రదించి ట్యాబ్లెట్స్ తీసుకుంటే తగ్గిపోతుంది. ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే రిఫర్ చేస్తారు. మన దగ్గరికి వస్తే వాటికి ప్రత్యేకమైన టెస్టులు అవి ఉన్నాయి. అవి చేసి మనల్ని రోగ నిర్ధారణ చేసి వాళ్ళకి ఏ డిసీజ్ అయితే ఆ డిసీజ్ ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎక్కువగా ఈ సీజన్లో చిన్నపిల్లలు సిక్ అవుతున్నట్టున్నారు కదా, ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు? వారికి తగినటువంటి సదుపాయాలు ఇక్కడ ఉన్నాయా? ఫీవర్ కేసెస్ అన్ని ఫీవర్ కేసెస్ వస్తున్నాయి. అందులో చిల్డ్రన్ కూడా అడ్మిట్ అవుతున్నారు. అన్ని వార్డ్స్ ఫుల్ అయినాయి ఫీవర్ కేసెస్ తోటి. వాళ్ళకి సేమ్ ట్రీట్మెంటే ఉంటుంది. కాకపోతే పిల్లలు కాబట్టి కొంచెం తొందరగా వాళ్ళని అశ్రద్ధ చేయకుండా డాక్టర్ గారి దగ్గరికి తీసుకొస్తే మేము ట్రీట్మెంట్ అనేది ఇమీడియట్గా స్టార్ట్ చేయడం. పరీక్షలు చేయడం కొంత లేట్ అవుతుంది, రిజల్ట్ కూడా లేట్గా వస్తుందని చాలామంది కూడా పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. వాటి కోసం ఏమైనా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారా? అది ఉన్న మన ఫెసిలిటీస్నే వాడుకొని మనం త్వరితగతిన వాళ్ళకైతే రిజల్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. 1 hour 2 hours అయితే మాత్రం లేట్ అవుతుంది. అయినా కానీ ఈ టైంలో మాత్రం మేము పరీక్షలన్నీ వాళ్ళ చేతికి ఇవ్వడం జరుగుతుంది. ఇది మొత్తానికైతే చాలామంది కూడా జ్వరాల బారిన పడ్డారు. చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది. గ్రామాలలో ఎక్కువగా జ్వరాలు ప్రబలుతున్నాయి. రోజు రోజు మొత్తం జ్వర పీడితుల సంఖ్య మాత్రం పెరుగుతుంది. ప్రస్తుతం అయితే ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రులకు రోగులంతా కూడా బారులు తిరుగుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 TV, కరీంనగర్.